ఈరోజు వీడియోలో ఓల్డ్ లెగ్గిన్స్ని ఏ విధంగా రీయూజ్ చేయొచ్చు అనేది చూపిస్తానండి. జస్ట్ 2 మినిట్స్లో అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర మిషన్ ఉంటే, లేదు అని అంటే కనుక ఒక 5 మినిట్స్ పడుతుంది అంతే. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కాలు ఈ కింద భాగం నుంచి అటు సైడ్ వరకు కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా కట్ చేసుకోండి. అదే కట్ చేసుకునేటప్పుడు నీట్గా కట్ చేసుకోండి. అంటే ఎగుడో దిగుడో రాకోకుండా ఉండడం కోసం ఇలా మీరు కట్ చేసుకోవాలి. ఎక్కువ మనకి లెగిన్స్ అనేటప్పటికీ కిస్తా దగ్గర ఎక్కువ మనకి చిరిగిపోతూ ఉంటాయి కదా. సో అలాంటి వాటిని పాడేయకుండా మీరు దీన్ని ఈజీగా రీయూజ్ అనేది చేసుకోవచ్చు. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా సెట్ చేసుకోండి. దీన్ని ఇలా మనం ఓపెన్ చేసేసుకుని సమానంగా పెట్టుకుంటే ఈ రకంగా వస్తుంది. అంటే ఒక మిడ్డీ టైప్లో వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా. అయితే రివర్స్ తిప్పి అప్పుడు పెట్టుకోండి. ఇలాగా నేను ఫస్ట్ ఇలా వేస్తాను, తర్వాత ఇలా రివర్స్ చేశాను చూడండి. రివర్స్ చేసి ఇలా మీరు సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్ మీరు మీ దగ్గర మిషన్ ఉంటే మిషన్తో మీరు స్టిచ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే కనుక చేత్తో కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. అటు సైడ్ ఇటు సైడ్ ఓపెన్ ఉన్న వైపు మాత్రమే స్టిచ్ చేసుకోవాలండి. పైన ఎలాస్టిక్ దగ్గర కానీ కిందన లెగ్ భాగం దగ్గర కూడా మనం కుట్టిన అవసరం లేదు. ఎందుకు మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నానంటే, ఆల్రెడీ నేను ఓల్డ్ లెగ్గిన్ వీడియో పెట్టాను కదండి, మన ఛానల్లో బాగా వైరల్ అయింది. సో దాంట్లో లాస్ట్ టిప్ ఇదే. చాలామంది అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. అందుకని నేనైతే ఈ వీడియో మళ్ళీ షేర్ చేశాను. అండ్ ఇలా కుట్టేసిన తర్వాత దీన్ని మళ్ళీ రివర్స్ తిప్పేయండి, అంటే రైట్ సైడ్లోకి తిప్పేయండి. తిప్పిన తర్వాత దీన్ని ఏ విధంగా రీయూజ్ చేయొచ్చు అనేది చూపిస్తాను. దీన్ని మీరు శారీ పెట్టెకోట్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ది. సెకండ్ ఏంటంటే, ఇలాంటి ఫ్రాక్స్ ఉంటాయి కదండి, ఇది ట్రాన్స్పరెంట్ లేదు, కొన్ని ట్రాన్స్పరెంట్ అంటే కొంచెం పల్చగా ఉంటాయి కింద భాగాన ఈ లాంగ్ ఫ్రాక్కి. సో ఇలాంటి పల్చగా ఉన్నప్పుడు మనం ఏం వేసుకోవాలో సరిగ్గా తెలియదు కదా. సో అలాంటప్పుడు కూడా దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అంటే పైన మనకి చెస్ట్ పార్ట్లో ఆల్రెడీ మనం బ్రా వేసుకుంటాము, దాని కింద నుంచి మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. అయితే మీ లాంగ్ ఫ్రాక్ అయితే దీన్ని మీరు కట్ చేయని అవసరం లేదు, ఇలాగే ఉంచేసుకోవచ్చు. లేదు మీకు షార్ట్గా ఉంది అని అనుకుంటే మీకు ఎంతవరకు కావాలంటే అంతవరకు కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కట్ చేసేస్తున్నాను, ఎందుకంటే అది లాంగ్ ఫ్రాక్ కాదు, కొంచెం నాకు మోకాల వరకు అలా వస్తుంది అంతే. సో నాకు అక్కడికైతే ఇది ఎంత సరిపోతుంది, అందుకని నేను ఇంతవరకు కట్ చేసుకున్నాను. ఈ టైప్ పెట్టికోట్స్ కొనాలంటే మీరు బాగా తక్కువలో అంటే కొంచెం చీప్ క్వాలిటీ అయితే కనుక 100లో దొరికేస్తుంది. లేదు కొంచెం మంచి క్వాలిటీ, ఇలాంటి లెగ్గిన్ క్లాత్ లాంటి క్వాలిటీ కావాలని అనుకుంటే మీకు 250 to 300 ఈజీగా పడుతుందండి. సో అలా కాకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా పాత లెగ్గిన్ తోటి మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు.